గుడ్ మార్నింగ్ ఆస్పిరెంట్స్. మనకి పీవైక్యూస్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి అని అడిగారు. మనం ఫస్ట్ ఏపీపీఎస్సి అని గూగుల్‌లో టైప్ చేస్తే మనకి ఏపీపీఎస్సి వెబ్‌సైట్‌లోకి వెళ్ళి అక్కడ మనం జూమ్ చేస్తే అండి కీస్ అండ్ అబ్జెక్షన్స్ అని చెప్పేసి మనకొక ఆప్షన్ కనిపిస్తుంది మాక్ టెస్ట్ పక్కన. ఆ కీస్ అండ్ అబ్జెక్షన్స్ పైన మనం క్లిక్ చేస్తే ఏపీపీఎస్సి కండక్ట్ చేసిన రీసెంట్ ఎగ్జామ్స్ దగ్గర నుంచి ఎప్పుడో 2018, 19 వరకు కూడా మనకు క్వెషన్ పేపర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మనకి కావాల్సిన క్వెషన్ పేపర్ అనేది మనం చూసుకొని మనమైతే ఇది చూడండి, ఇది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ది. ఓకే. అట్లా చాలా గ్రూప్ 1, గ్రూప్ 2 క్వెషన్ పేపర్స్ అన్నీ ఉంటాయి ఇందులో. మీకు ఏ క్వెషన్ పేపర్ కావాలంటే ఆ క్వెషన్ పేపర్ ఓపెన్ చేసుకోవచ్చు. అక్కడే మనం చదవచ్చు. లేదంటే డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకే. ఇది కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌ది 2023లో అది మనకి అయితే పబ్లిష్ చేశారు. సో, అలా మనమైతే చూసుకోవాలండి. అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ద ఫారెస్ట్ ఇది క్వెషన్ పేపరు. సో, ఈ విధంగా అయితే మనము ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అయితే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. సో, గో అండ్ చెక్ అండ్ డౌన్లోడ్ చూసుకోండి. సో, మనమైతే వీడియోస్ చేయడం లేదు. చాలామంది అడుగుతున్నారు ఎందుకు చేయట్లేదని. యాక్చువల్‌గా నేను అనుకోకుండా ఔట్ ఆఫ్ స్టేషన్‌లోకి వెళ్ళడం జరిగిందండి. సో, బయటికెళ్ళడం వల్ల అక్కడ సిగ్నల్స్ లేవు అసలు యూట్యూబ్ ఓపెన్ చేయడానికే నాకు అసలు వీలుగా లేదనమాట. సో, ఇంక నేను అప్‌లోడ్ ఎలా చేస్తాను చెప్పండి. సో, మనమైతే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ క్వెషన్ పేపర్ ఒకసారి చూద్దాం. పైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది. 2020లో అండి. సో, డైరెక్ట్‌గా మీరు ఇంకా 2020లోకి వెళ్ళిపోయి చెక్ చేసుకోండి. మీకు కనిపించేస్తుంది. సో, ఒకసారి మనం జనరల్ ఫారెస్ట్రీ ఓపెన్ చేద్దాం. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్‌ది. జనరల్ ఫారెస్ట్రీ ఓపెన్ చేస్తే దిస్ ఈజ్ హౌ ద క్వెషన్ పేపర్ ఇస్. మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. లేదంటే దాని మీద అట్లా ఆన్‌లైన్‌లో రీడ్ చేయొచ్చు. ఓకే. సో, దట్ ఈస్ ద రీజన్ అండి నేను ఎందుకు వీడియోస్ చేయట్లేదు అనేది. సో, మీరైతే ఈ టైంని చక్కగా యుటిలైజ్ చేసుకొని ప్రాపర్‌గా జనరల్ ఫారెస్ట్ అయితే కంప్లీట్ చేశాము నేను అనుకున్నట్టు. కానీ నేను ఇంకా చాలా వీడియోస్ చేద్దాం అనుకున్నాను ఈ లోపల. బట్ అన్‌ఫార్చునేట్‌లీ బయటికి వెళ్ళడం అక్కడ సిగ్నల్స్ అసలు లేకపోవడం అనేది జరిగింది. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ దిస్. అండ్ అందుకే నేను సరిగ్గా రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను కామెంట్ సెక్షన్‌లో. అండ్ అట్ ద సేమ్ టైమ్ నేను వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. ఐ హోప్ మళ్ళీ నేను ఫ్యూచర్‌లో రెగ్యులర్‌గా చేస్తానని అనుకుంటున్నా. అక్కడ ఇన్‌కేస్ సిగ్నల్స్ అన్నీ ఉంటే. సో, టైం వేస్ట్ అయితే చేయొద్దు. ప్రాపర్ రివిజన్ చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. సో, ఇప్పటి వరకు చదివింది రివిజన్ చేయండి. ఖచ్చితంగా రివిజన్ చేయండి. ఇంకా టైం ఉంటే మీకు కొత్తవి చదవాలనుకుని చదువుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా చూడండి. మనకి కంపైలేషన్స్ ఉంటాయి యూట్యూబ్‌లో చాలానే. అందులో చూసుకొని మనమైతే ఇంపార్టెంట్‌వి చూసుకొని నేను అనుకున్నా అట్లా ఇంపార్టెంట్‌వి మనం ఒకసారి రివిజన్ ఇలా పెట్టుకుందామని. బట్ నో టైం. అంటే నాకు సిగ్నల్స్ లేకపోవడము, చాలా బిజీ అయిపోవడం షెడ్యూల్స్. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. సో, అదనమాట. సో, బాగా చదవండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.